సరే రాజన్న సంజయ్ కుమార్ మంత్రి సాయి కుమార్ మహేష్ మహేష్ చిన్న పోయే ఇప్పుడు జాయిన్ వాళ్ళందరూ కొండూరి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈనాడు పార్టీని బలోపేతం చేస్తూ పార్టీలోకి వచ్చిన నాయకులందరూ కూడా 30 మంది పెద్దలకు యువతకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తారు. వచ్చిన అందరూ కూడా చాలా యువకులు చూస్తేనే యాక్టివ్గా కనబడుతున్నారు. అట్లే మళ్ళీ సీనియర్ నాయకుడు నర్సరెడ్డి కూడా మళ్ళీ గర్వాపసి అన్నట్టు మళ్ళీ ఆయన వచ్చినందుకు వారికి కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ కొన్ని విషయాలు ఈ సందర్భంలో మీకు తెలిసిన విషయాలే కానీ మళ్ళీ ఒక్కసారి నేను జ్ఞాపకం చేయదలుచు. తెలంగాణ రాకముందు ఏంది వచ్చినాకేంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. రాకముందు అప్పుడు నాకు జగిత్యాల్లో నరేష్ చాలా చిన్న యువ సర్పంచ్ ఎలా ఉన్న దగ్గర ఇంకో వీళ్ళు కూర్చున్నారు. నాకు మిత్రుడు నేను రాజకీయాలు లేనప్పుడు వీళ్ళు వచ్చింది రాజు ఇద్దరు అప్పుడు మొదటిసారి చూసింది. నేను రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ రాజకీయ పరిస్థితి తిప్పలపేట గంగాధర్ నరేష్ ఇద్దరు సర్పంచ్ ఇక్కడ ఉంటే మొత్తం నియోజకవర్గం అంతగా మిగతా అప్పుడు 80 గ్రామాలు జల్లడ పెట్టినా ఆడొక్కలు సారంగాపురం మండలంలో ఇద్దరు ముసలి ఒకడే. అదే ఆనాటి పరిస్థితి. నన్ను పిలిచే నాటికి జెండా పట్టేటోళ్ళ కరువైన పరిస్థితికి వెళ్ళి ఓడిపోవడం, మళ్ళీ గెలవడం, స్థానిక సంస్థలు గెలిపించుకోవడం, మళ్ళీ కటం ఓడిపోవడం, అంతా ఒడిదొడుకులు. వీటిలో కరోనా అనే ఒక మహమ్మారి వచ్చి నెత్తి మీద పడ్డది. చాలా భయంకరమైన వ్యాధి. ఎప్పుడో 1919లో స్పానిష్ ఫ్లూ అని మీరు గూగుల్ కూడా తెలుస్తారు. 1919లో ఇటువంటి మహమ్మారి అంటే మన దగ్గర ఉన్నదానేమో భూతం అంటాం, మహమ్మారి అంటే ప్రపంచాంతంలో దయ్యం అన్నట్టు. అంతా అప్పుడు ఏంటంటే మళ్ళా 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ మొన్న వచ్చి 2 ఏళ్ళు అతలాకుతలమై. కానీ కొన్ని విషయాలు చెప్పదలిసిన మొదటి సంవత్సరం మిషన్ కాకతీయ కావచ్చు, భగీరథ కావచ్చు, 24 గంటల కరెంట్ ఇచ్చే పథకం, రైతులకు పెట్టుబడి ఇచ్చే పథకం, అప్పటికే కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు పెంచుడు, ఇవన్నీ కూడా దేశానికి మనం ఆదర్శమే. రెండవసారి ఇంకా ముందరికి పోతాం అనుకుంటున్న సందర్భంలో ఈ పెరుగుతాం వచ్చి మీద పడ్డది. 2 ఏళ్ళు దాంట్లో గెలిచిపోయింది. గెలిచినాక అయినా కానీ కేసీఆర్ గారు ఒక్క పెన్షన్ ఆపలేనాడు కూడా. పెళ్ళి అయితే మనం పోలేదు పెళ్ళిళ్ళకు 2 ఏళ్ళు, కానీ కళ్యాణ లక్ష్మి ఆపలేదు. ఇంటికాడు ఉన్నా కానీ అందరం మర్చిపోయినాం. ఎవరు నాయకులు కూడా చెప్తలేదు. అందుకే జ్ఞాపకం చెప్తా ఉన్నా, ప్రతి రేషన్ కార్డును ఏ ఇవ్వాలనే కావచ్చు మీరు చూడండి, అకౌంట్లో ఆటోమేటిక్గా 1500 పడ్డాయి. 12 కిలోల బియ్యం ఇచ్చారు. బీద బడుగు బలైన వర్గాలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దని చెప్పి ఏ సంక్షేమం కూడా ఆగదు. ఒక్కసారి కరోనా పోగానే ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఏ స్కూల్ కన్నా పోని. నేను నిన్న లక్షదీపలమైన ఒక సాకలాన్ని చనిపోయింది. నేను నిన్నటి విషయం చెప్తాను, ఇక పాత అని చెప్పదలుచుకోండి. నిన్న మొన్నటి విషయాలు చనిపోతే 2 పిల్లలను
ఏం చదువుతున్నారంటే ఇక్కడే చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? 7th 8th అని ఇంగ్లీష్లో చెప్తున్నారు. అంటే అంతటి బీద వాళ్ళకు కూడా ఒక భరోసా ఇవాళ మేము మా పిల్లలని ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటాం, సన్నబియ్యం పెడతాం అనుకుంటాం. ఆడికెళ్ళి పక్కకే ఒక ఎస్సీ అనిపోయాడు. ఆడ చూసేసరికి రైతు బీమా వచ్చింది. ఈరోజు కూడా నేను నాగూరు వేస్తున్నా, డిగ్రీ చదివిన అమ్మాయి ఓపెన్గా మావాడు సెల్ ఫోన్ పట్టుకుంటే ఓపెన్ చెప్తుంది. ఇవాళ రైతు బీమా ఉండేప్పటికీ మా నాన్న చనిపోయినా కానీ కొంచెం లేట్ అయింది పోయినా ఎస్సీలు. ఇవాళ మేము ఇంత తెల్లమొక్కతో ఉన్నాం, నాన్న ఆరోగ్యం మంచి లేకపోతే బాకీలు కూడా అయిందే అని చెప్పారు. మరి ఎట్లయితే కేసీఆర్ గారు ఇవాళ ఇంగ్లీష్ మీడియం చెప్పి సన్నబియ్యం వల్ల 23 లక్షల మందికి పెడుతుండ్రో 26,000 బల్ల అట్లా ప్రతి ఇంటికి కూడా సన్నబియ్యం ఇచ్చే పథకం రేపటి నాడు రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా ఎట్లయితే ఇప్పుడే రంగపేట కాడికి పోతే ఒక ముదిరాజు ఇంట్లో, అదేవిధంగా నాగనూరులో ముదిరాజు ఇంట్లో, రంగపేటలో ఎస్సీల ఇళ్లలో 5 లక్షల రైతు బీమా వచ్చినట్టుగా రేపటి నాడు రైతు కాకున్నా కానీ గుంట భూమి లేకున్నా కానీ ప్రతి కూలీ నాలి చేసేవారికి ఈ బీమా అందుబాటులోకి రాబోతుందని చెప్పినా. నిన్నటి వరకు 44 లక్షల కుటుంబాలకు బీమా ఇస్తున్నాం. రేపటి నుండి 94 లక్షల కుటుంబాలకు ఈ 5 లక్షల బీమా రాబోతున్నది. కేసీఆర్ బీమా ఇంటింటికి ధీమా అని చెప్పిస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, ఆ కాంగ్రెస్ నాయకులు అలా మేనిఫెస్టోలో కూడా లేదు కానీ కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులో బంగారం పెడతామని కొన్ని రోజులు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు చెప్పుడు బంద్ పెట్టారు. చెప్పింది మీరు అందరూ ఉన్నారు జైత్యాలకు వెళ్ళి టీవీలో, మళ్ళీ ఇప్పుడు బంద్ పెట్టారు. ఆడ కరెంటు లేని పరిస్థితి, ఇప్పుడు 5 గంటలు కూడా లేని పరిస్థితి. కాబట్టి మీరు గతంలో ఇచ్చిన ప్రభుత్వాన్ని విశ్వసించండి. దళిత బంధు పథకం కూడా దళితులకు తప్పకుండా ఉంటుంది. బీసీ బంధు పథకం కూడా కంటిన్యూ అవుతుంది. అది కూడా చెప్తాను. అంటే ఏం చెప్పినా ఈ 2-3 రోజులు బాగా తిరుగుతూ ఉన్నాను. దురదృష్టం మొన్నటిదాకా మీటింగ్లో అయిందే, నాకు కూడా కొంచెం జ్వరం వచ్చి చెప్పలేదు. ఇవాళ కూడా అర్పేలు వెళ్ళిన జీవన్ రెడ్డి గారికి పెట్టి విలేజ్ అర్పేలు అంటే గడ్డ అరపపల్లిలో ఒక విశ్వబ్రాహ్మణ్ చనిపోయాడు. మొన్ననే వడ్లాలి 1,00,000 రూపాయలు ఇచ్చినాం, చనిపోయాడు. అలా 5 లక్షల రూపాయల బీమా కూడా వస్తున్నాం. 30 గుంటలు అంటే ఈ రకంగా ఈ కేసీఆర్ గారి పథకాలు దేశానికి ఆదర్శమండి. మరి ఎక్కడన్నా దేశంలో రైతు బీమా అన్నా, ఎక్కడన్నా రైతు బంధు ఉందా? ఏడన్నా లగ్గం చేస్తే 4 రూపాయలు ఇచ్చేవాళ్ళరా? ఇట్లా కరెంట్ ఉందా? సన్నబియ్యం ఉందా? ఇన్ని పంటలు ఇవాళ చూడు, పెద్ద చూసినా పచ్చ భూమికి బరువైంది. ఒక కిలో 2 కిలోలు రైస్ మిల్ ఇబ్బంది పెడితే మనం నేను అదే అడిగిన, మాకు మెగా రైస్ మిల్ కావాలని చెప్పండి. జగిత్యాల అభివృద్ధి చూడని మీకు కనబడతా ఉంది. ఎంతటి బీదోలు కానీ ఒక భరోసా, మేము జగిత్యాల సర్కార్ దవాఖానకు పోతే మాకు సిటీ స్కాన్ కూడా అవుతుంది, మాకు ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది, అన్ని రకాల రక్త పరీక్షలు ఉన్నాయి. ఏ బీమారికైనా ఒకప్పుడు 10-15 మంది డాక్టర్లు ఉంటే అలా 150 మంది డాక్టర్లను వచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది కాదా అని చెప్పినారు. ఇవాళ జగిత్యాల పట్టణం ఎంత గొప్పగా అభివృద్ధి అవుతుందంటే, కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు 23 జిల్లాలలో నంబర్ 1 అభివృద్ధిలో ఉన్నది జగిత్యాల జిల్లా కేంద్రం అని చెప్పి సందర్భంగా జగిత్యాల గురించి మాట్లాడుతున్నది అంతే అనొచ్చు. పొలాస కావచ్చు, అనంతరం కావచ్చు, ప్రతిరోజు జగిత్యాలకు మనం పోతాం. ఎంతో మందికి ఉపాధి ఇచ్చేది. ఇవాళ మేము జగిత్యాల కాడ సంజయ్ లేదంటే జగిత్యాల కాడ గడియారం కాడ అని వెనకట అని అంటారు. కానీ అసలు వచ్చింది ఎడికెళ్ళి అంతరం అవ్వలేదు. కాబట్టి ఒకప్పుడు జగిత్యాల ఎంత ఉండే, నాకు ఇప్పుడు 60 ఏళ్ళు పడ్డాయి. నేను మోటికెళ్ళి జగిత్యాలని చదువుకున్నాను. మా నాన్న సర్కార్ వల్లనే చదివించాడు. జగిత్యాల ఎంత ఉండే, ఇవాళ ఎంత పెరుగుతూ ఉంది. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వస్తారు? పల్లెటూళ్ళకి వెళ్ళి, ఆడికి వెళ్ళి. అంటే జగిత్యాల అభివృద్ధి అయితే మనందరూ కూడా లాభం అవుతుంది. మరి ఈ రకంగా జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు పెంచుతూ, ఒక్కసారి మీరు పోయినప్పుడు రైతు బజార్ అయితే రోజు చూస్తున్నారు, మూల కొడేసిన రైతు బజార్ ఇవాళ మనం ముళ్ళ పెట్టుకుందామంటే చాలు. కాంగ్రెస్ వాళ్ళు మూల పారేసారు, కావాల్సుకొని తెలుగుదేశం హయాంలో అయిందని చెప్పి కావాల్సుకొని పక్క పారేసారు. 15 ఏళ్ళు కొట్లాడి తెరిపించిన టవర్ కార్ మార్కెట్ తేజీ చౌరస్తకెళ్ళి ఆటో ఒకపో, ఇప్పుడు కారు పోతుంది. బీటు బజార్ మార్కెట్ అద్భుతంగా కట్టించిన మీరు చూడండి. మొన్న కేటీఆర్ గారు చూసి ఇంకా 4 కోట్లు మంజూరు చేసాం. చలిగల్ మార్కెట్ బ్రహ్మాండంగా చేసినాం. 8 కోట్లు, 1,70 లక్షలు మళ్ళీ తెచ్చినాం. ఇంకా కోటి కూడా ఆల్మోస్ట్ వస్తున్నాయని చెప్పి చెప్తాను. అంటే ఈ రకంగా మీరు ఒక్కసారి గెలిపిస్తే అంత కష్టాలు భరిస్తూ 2 ఏళ్ళు కరోనాలో పోయింది. ఇవన్నీ అయినా కానీ మనం ఎన్ని ఒడిదొడుకున్నా అభివృద్ధి అనేది చేసి చూపించాం. మీరు నన్ను మళ్ళొక్కసారి బలోపేతం చేయడానికి ఈరోజు అనేందుకు చాలా సంతోషం. ఖచ్చితంగా మళ్ళీ అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా. మీరు చూసింది ఇవాళ పొలాస గుడి అప్పుడేముండే, ప్రభుత్వ పక్షాన్ని ఏమైంది. కలవాటు ఎంత ప్రాబ్లం ఉంటుండే, బర్రెలన్నీ కొట్టుకుపోయింది. ఇవాళ కలవాటు తయారై
ప్రతి కాడ కూడా ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి, రెండు కూడా మనకు చేసి పెంచాం. ఇలా కోట్ల రూపాయలు మనకు రైతు బంధు కింద వచ్చాయి, కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద వచ్చాయి. ఈ ఊరికి దాదాపు 250 మందికి పెళ్ళిళ్ళకి వచ్చాయి. బాగా పాతలు కాదు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అలా కుర్చీ ఇడిచి పెట్టలేదు, ఇంకా ఉంది వాళ్ళకి పదవి. వాళ్ళు మొన్నటి దాకా కూడా 2004కి వెళ్ళి 14 దానికి పదవులు. ఆ 10 ఏళ్ళలో ఏం చేసింది, మనం ఈ 10 ఏళ్ళలో ఏం చేసినాం, జస్ట్ అది ఒక్కటి చూసుకొని ఏ ఊరు కా ఊరు చూసుకోవాలి, ఏ ఊరు కా ఊరు. అప్పుడు ఎన్ని వచ్చినాయి పెన్షన్లు, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి. అప్పుడు నెలకి 2 లక్షలు వస్తుండే, ఇప్పుడు 2 లక్షలు వస్తుండే. అప్పుడైతే ఇక పెళ్ళిళ్ళకైతే లేనే లేదు. రైతులకు తైసిలు వసూలు చేస్తున్నాం, నీటి పన్ను వసూలు చేస్తున్నాం, ఇలా ఉల్టా పెట్టుబడి ఇస్తున్నాం. కాబట్టి అన్ని కార్యక్రమాలు చేస్తున్నా మీరందరూ కూడా తెలిసే వచ్చారు. మీ అందరూ కూడా చాలా సంతోషం.